సార్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దీన్ని మార్చమంటారా? ఓకే, మరి దాని సంగతి ఏంటి? ఇది ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ 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 ఇప్పుడు వెళ్ళిన మేడం మేనేజర్గా సార్. బాగుందిగా సార్, నచ్చిందిగా సార్. సార్ మీ పిచ్చి గుల్ల 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 పీక్ స్టేజీ సార్. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్ గుల 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 గుల. విక్రమ్ కుమార్, ఫాలో మీ. అబ్బా షిట్. వసుంధరా. విక్రమ్ కుమార్. నా ఫ్రంట్ ఇష్టమా, నా బ్యాక్ ఇష్టమా? అమ్మో, ఇలా మాట్లాడుతుందేంటి? హలో, ఎదురుగా ఉన్న నన్ను చూడకుండా దిక్కులు చూస్తున్నా. నిజం చెప్పు, నా బ్యాకా నా ఫ్రంటా? నో, మీరు చాలా అందంగా చక్కగా ఉంటారు. యు మీన్ సెక్సీనా బ్యూటీనా? యాంజెలినా జోలీ హాలీవుడ్ హీరోయిన్లా ఉంటారు. సౌత్ హీరోయిన్స్ రష్మిక, పూజా హెగ్డే, తమన్నా, అనుష్క, నయన్ ఇంతమంది ఉంటే అక్కడెక్కడో ఉన్న హాలీవుడ్ హీరోయిన్తో పోలుస్తావేంటి? అది అది ఫేసా స్ట్రక్చరా? నిజం చెప్పు. విక్కీ, ఏ అమ్మాయికైనా అవతలి వాడు తనని ఏ సెన్స్తో చూస్తున్నాడో వాడి చూపులో తెలిసిపోతుంది. పైకి ఎంత సాఫ్ట్గా ఏమ్మా ఏవండి అని మాట్లాడినా వాడి మైండ్లో ఏమనుకుంటున్నాడో వాడి ఫేస్లో డీటెయిల్గా తెలుస్తుంది. అది తెలియకే పెద్ద వేషాలు వేస్తూ ఉంటారు. బట్ నిన్ను చూస్తుంటే జస్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఫ్రెష్ చిల్డ్ బియర్లా ఉన్నావు. డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? ఫ్రెండ్స్ సెల్ఫీ? ష్యూర్. ఈ రోజు బిందు షాపింగ్ తీసు. చెప్పరా. రేయ్, ఏమైపోయావురా? ఫోన్ మార్చి అక్కడ పెట్టుకున్నావా ఏంటి? అవును బే, ఇప్పుడేంటి? నీదంతా పెద్దదా బే? అందరం నైట్ హంట్లోనే ఉన్నాం. మ్యాటర్ ఏంటి అంటే, ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ చెల్లెని ఎవడో రేప్ చేయడానికి ట్రై చేస్తే బ్రూస్లీ వాడి డెలికేట్ పార్ట్ని ఎలా బద్దలు కొడతాడో మన లేడీ బ్రూస్లీ మిస్ నివేద కూడా అదే చేసింది. సో పండగ పరాకాష్ట. వచ్చే తనకి ఎవరా ఫోను? హే బ్రూస్లీ, ఇలా రా. హే గైస్, 1 minute. రే, ఎన్నిసార్లు చేయాలరా ఫోన్ నీకు? ఇప్పటికైనా వచ్చి సాగు. లేట్ అయిపోయింది. రమ్మంటుంది పబ్కి రా, టెంపుల్ కి కాదు. ఊహో ఆహా ఏంట్రా ఫోన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు? ప్రాబ్లం ఏంటో చెప్పురా. మామా మాట్లాడరా.
ప్రాబ్లం ఏంటి? అచ్చు 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 అచ్చు. ఎవడ్రా వాడు? డేయ్ ఎదురుగా ల్యాప్టాప్ పెట్టుకుని ఆ ఫోన్లో సొదేందిరా? అర్థం కాలా నీకు? చదువుకోవడం నీకు రాదా? వీడియో క్లాసులు అన్నావు, ఆ క్లాసులు అన్నావు, ఈ క్లాసులు అన్నావు, నా చేత వేల రూపాయలు కట్టించినావు. ఎప్పుడు చూసినా మళ్ళీ ఆ ఫోనే. ఆ ఫోను పగలగొడితే గాని నువ్వు దారిలోకి రావు. ఏయ్ నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. మదర్ బోర్డ్. అరవక్ బే, ఇరిటేషన్గా ఉంది. నాన్నరా ఎప్పుడు ఏదో అంటనే ఉంటారు. ఈ టార్చర్ నుంచి బయట పడాలంటే ఐ నీడ్ టు గెట్ ఎ జాబ్. ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ. నేను ఏదో ఒక జాబ్ చేయాలి, అది ఏదైనా సరే. వాట్ రే, యు ఆర్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సంబంధం లేకుండా ఏదో ఒక జాబ్ ఎలా చేస్తావురా? ఇంట్లో క్షణం ఉండలేకపోతున్నా. షర్ట్ వేసుకున్నా, కాఫీ తాగుతున్నా, టీవీ ముందు కూర్చున్నా, బండి స్టార్ట్ చేస్తున్నా, నాన్న వాయిస్ పోస్ట్ అవుతుంది. ఇంకెంతకాలం ఇలా తిరుగుతావని అంటాడు. నీ వయసుకు మీ అమ్మని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కానీ ఫ్యామిలీ కూడా స్టార్ట్ చేశాను. నువ్వు మాత్రం మా పైన ఇంకా డిపెండ్ అయ్యి ఉన్నావు. చిచ్చి ఒకటే కోలరా. చాలా కష్టంగా ఉందిరా, ఏం చేయాలో తెలియట్లేదు. రే, నువ్వు ముందు బయలుదేరా. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థమైంది. దీనికంతా ఒకటే సొల్యూషన్. నేను మనీ అని చేయాలి. జాబ్ ఏదైనా సరే, నథింగ్. లేదంటే ఈ ఇల్లు ఊరు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అరే ఎల్కే బాల్, నాన్నకు తిట్టే రైట్ ఉందిరా. తిడతారు, పడాలంతే. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు. లైఫ్ వే డబ్బే సంపాదించాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి. బిజినెస్లు అవి ఇవి చాలా ఉన్నాయి. అవకాశాలు ఎప్పుడు సమస్యల రూపంలోనే వస్తాయి. వాటిని ఫేస్ చేస్తేనే సక్సెస్ రీచ్ అవుతాం. రేయ్, నువ్వు ఇప్పుడు చేస్తుంది ఎలా ఉందంటే ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకో అమ్మాయిని ఫక్ చేస్తున్నట్టుంది. ప్రాస్టిట్యూషన్. ఆర్ యు డూయింగ్ దట్? రే మెంటల్, డూ సపోర్ట్, డోంట్ హర్ట్. అదేదో నువ్వే చెయ్యి. ఏ హాయ్ రా మామ. హాయ్. రే మామా, ప్రాబ్లమ్స్ అంటూ అందరికీ ఉంటాయిరా. ఫస్ట్ యూ కమ్ హియర్, విల్ డిస్కస్. ఓకేనా? డేయ్ మళ్ళీ మొదలు పెట్టావా? ఏరా నేను చెప్పేది ఒక్కటి కూడా వినవా? ఎందుకురా? బాగుపడే లక్షణాలు ఏదీ లేదు కదరా నీ దగ్గర. వీడు బాగా ముదిరిపోయాడు. రేయ్ రేయ్ లేరా, ఏంటే? ఫోన్ ఆఫ్ చేయి. తీసుకో. చెప్తా. ఆహా. 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 ఏయ్ వాడికి కాఫీ వేడిగా ఇచ్చినావా లేదా? వేడి వేడిగా ఇచ్చా. పొద్దుస్తమానం ఆ సెల్ ఫోన్ చూసేది సరిపోదు, మళ్ళా మధ్యలో ఈ టీవీ కావాలా? పోయి రెడీగా పో. ఇంతకన్నా అవ్వడానికి ఇంకేమీ లేదు. ఇప్పటికే 4 పోరగాళ్ళు ఏరియా వైజ్ గా డివైడ్ అయి నన్ను ఫాలో అవుతున్నారు. చెప్పు తెగుద్ది, లోపలికెళ్ళు. ఎరా చాలా, ఇంకొక ఇడ్లీ తెమ్మ. చాలమ్మా. సరే. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను నాన్న. ఓకే నాన్న, బాయ్. ప్రతిరోజు గుడ్డు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం. ఏమంటావు?
రే నాన్నా నాన్న ఇట్లాంటివే కూల్ కలర్స్ మంచి డ్రెస్సులు అదిరిపోయేటట్టు వేసుకోవాలా సరేనా అదో అదేదో ఎక్సైజ్ ఆఫర్ ఉండదంటే ఈ పాత బండి ఇచ్చేసి కొత్త బండి కొన్నామనుకో బాగుంటుందిరే నీకు. సరే నాన్న. నాయనా ఏ నాన్న? నీ ఫోటో కావాలరా. ఫోటోనా? ఓ ఈ సెల్ ఫోన్ లో ఇట్లాంటి ఫోటోలు కాదు, మంచి డిజిటల్ స్టూడియోకి పోయి ఫస్ట్ క్లాస్ అయిన ఫోటో తీసుకొని అయినా ఏ పిల్లను చూసేదానికిరా. సరే నాన్న. అబ్బా చా ఇప్పుడు పంచర్ ఏమా ఏమైంది? పంచర్ అయిందండి. చెత్త నా కొడుకులు బీర్లు తాగి రోడ్డు మీద పడేసి వెళ్తుంటారు. ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నోసార్లు నా ఆటోకి పంక్చర్ అయింది. అందుకే నేను ఇలా రాకుండా ఆ చుట్టూ తిరిగి వస్తుంటాను. ఒక్క నిమిషం అమ్మా. రే బాల్నా కొడక సారా రే బండి నెట్టుకుంటూ వెళ్ళి అవతల వీధిలో ఉన్న పంచర్ షాప్కి వచ్చాయి. అన్నా టైం ఎంత అయిందన్నా? ఈ పాటికి మూసేసి ఉంటాడు. ఏ ముసుకోబే, ఆడి కొంప పక్కనే, పిలిస్తే వస్తాడు. ఆడపిల్లరా. ఏమ్మా నువ్వు పద బండెక్కు. థ్యాంక్ యూ భయ్యా. రే నువ్వు బండి జాగ్రత్తగా తీసుకొచ్చేయి. సరే అన్న. నువ్వు పదమ్మా పదమ్మా. నువ్వు పోనీరా.